స్నేహం జీవితానికి అమూల్యమైన వరం. తల్లిదండ్రి తరువాత స్నేహితుడే మార్గదర్శకం. స్నేహానికన్నా మించింది ఈ లోకాన లేదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మనిషి జీవితంలో కుటుంబ సభ్యుల తర్వాత అత్యంత విలువైన బంధం స్నేహం. రక్త సంబంధం కాకపోయినా హృదయాలను కలిపే అనుబంధమే స్నేహం. సుఖంలో తోడుగా ఉండేవారు చాలామంది ఉంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచి ధైర్యం చెప్పి సరైన మార్గాన్ని చూపించేవాడే నిజమైన స్నేహితుడు. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఫ్రెండ్షిప్ డేను జరుపుకుంటారు. ఈరోజు స్నేహితుల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవాన్ని గుర్తుచేసే ప్రత్యేక సందర్భంగా నిలుస్తుంది. స్నేహితులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవడం, కలిసి సమయం గడపడం వంటి కార్యక్రమాలతో ఈ రోజును ఆనందంగా జరుపుకుంటారు. స్నేహం అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదు. మంచి స్నేహితుడు మనలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. మన విజయాలను చూసి ఆనందపడతాడు. అపజయాల్లో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపిస్తాడు. అందుకే స్నేహితుడు ఉంటే సగం బాధ తీరినట్లే అనే మాట ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా వేలాది మంది పరిచయాలు ఏర్పడుతున్నప్పటికీ నిజమైన స్నేహం అనేది నమ్మకం, నిజాయితీ, పరస్పర సహకారం, ఆప్యాయత వంటి విలువలపై ఆధారపడి ఉంటుంది. కష్ట సమయంలో అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. మన చరిత్ర, సాహిత్యం, పురాణాల్లో కూడా గొప్ప స్నేహాలకు విశిష్ట స్థానం ఉంది. ఫ్రెండ్షిప్ డే మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. నిజమైన స్నేహాన్ని కాపాడుకోవాలి. చిన్న చిన్న అపార్థాలను పక్కన పెట్టి పరస్పరం సహకరించుకుంటూ అవసరమైనప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలవాలి. సమాజంలో స్నేహభావం పెరిగితే ఐక్యత, శాంతి, సహనం కూడా పెరుగుతాయి. స్నేహం అనేది జీవితాన్ని ఆనందమయం చేసే అమూల్యమైన బంధం. డబ్బుతో కొనలేనిది, కాలంతో చెదరనిది, విశ్వాసంతో నిలిచేది నిజమైన స్నేహం. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ స్నేహితుల విలువలను గుర్తించి స్నేహబంధాన్ని మరింత బలపరుచుకోవాలని ఆకాంక్షిద్దాం.